ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రీసెంట్‌గా షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ షార్ట్ నోటీస్ గురించి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌లో ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ ఏంటి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎవరు అప్లై చేసుకోవాలి? ఎవరు అప్లై చేసుకోకూడదు? సో, ఉండవలసిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంది? మెడికల్ స్టాండర్డ్స్ ఏంది? అన్ని విషయాలు కూడా మనకు ఒక 50 పేజీల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, మనం ఫాస్ట్‌గా మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా చూసుకుంటూ వీడియో అనేది ముందుకు కొనసాగిద్దాం. సో, ఇక్కడ చూడండి మనకు ఏఎఫ్ క్యాట్ అదేవిధంగా ఎన్‌సీసీ ఎంట్రీ 2 రకాలుగా భర్తీ చేయడం జరుగుతుంది. ఏఎఫ్ క్యాట్ అంటే ఏందంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా భర్తీ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా కూడా భర్తీ చేసుకోవడం జరుగుతుంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా భర్తీ అయ్యేటువంటి లేదా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద అప్లై చేసుకునే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదండి. మనకు ఏఎఫ్ క్యాట్ ద్వారా అప్లై చేసుకునే వాళ్ళకి రూ. 250 ఫీజు ఉంది. సో, మనం ముందుకొచ్చేద్దాం. ఇక మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 22 ఫిబ్రవరి 2020, 23 ఫిబ్రవరి 2020 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 రకాల ఉద్యోగాలున్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్‌లో, గ్రౌండ్ డ్యూటీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో, మళ్ళీ అందులో కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎస్ఎస్‌బీ టెస్ట్ కండక్ట్ చేసి మనల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకసారి చూడండి. గ్రౌండ్ డ్యూటీ వచ్చేసరికి మనకు ఇందులో కూడా పర్మనెంట్ కమిషన్ మళ్ళీ షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది 2 కమిషన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. పర్మనెంట్ కమిషన్ అంటే ఏందంటే మీరు రిటైర్ అయ్యే వరకు జాబ్ చేసుకోవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఒక పర్టిక్యులర్ ఇయర్స్ అనమాట. ఒక పర్టిక్యులర్ సర్టెన్ ఇయర్స్ అనేది మీరు జాబ్ చేయాల్సి ఉంటే ఆ తర్వాత మీరు రిటర్న్ రావచ్చు అనమాట. అంటే 10 ఇయర్సా 14 ఇయర్స్ అనేది ఆ యొక్క పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు చేస్తే దాన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పడం జరుగుతుందనమాట. సో, ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ద్వారా మనకు తీసుకుంటున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఉద్యోగాలను ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ వచ్చేసరికి కేవలం ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం మనం. ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ద్వారా మనకు ఫ్లయింగ్ బ్రాంచ్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ మెన్ అండ్ ఉమెన్‌కి తీసుకోవడం జరుగుతుంది. సో, షార్ట్ సర్వీస్ కమిషన్ కింద 60 కాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజినీరింగ్, తర్వాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మెకానికల్. సో, మనకు ఆ యొక్క గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ గురించి మనం చూసేటప్పుడు మనకు తెలుస్తుందనమాట. పూర్తి క్వాలిఫికేషన్ అంటే మనకు తెలుస్తుంది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. ఫ్లయింగ్ బ్రాంచ్ కూడా ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుందనమాట. సో, ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ విభాగం, తర్వాత లాజిస్టిక్స్ విభాగం, అకౌంట్స్ విభాగంలో పర్మనెంట్ కమిషన్‌లో ఎన్ని పోస్టులున్నాయి, షార్ట్ సర్వీస్ కమిషన్‌లో ఎన్ని పోస్టులున్నాయి అని చెప్పేసి క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ బీటెక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు వచ్చేసరికి. ఫ్లయింగ్ బ్రాంచ్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఉన్నటువంటి పోస్టులు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, పర్మనెంట్ కమిషన్ అంటే ఏంది, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1 జనవరి 2001 నాటికి 2021 నాటికి ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఏజ్ అని చూడడం జరుగుతుంది. 20-24 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 2 జనవరి 1997 నుంచి 1 జనవరి 2001 మధ్యలో జన్మించిన వారు, ఆ రోజుల్లో జన్మించిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గనుక మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ గనుక ఉన్నట్లయితే 26 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ వచ్చేసరికి 20-26 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 1 జనవరి 2021 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. 2 జనవరి 1995 నుంచి 1 జనవరి 2001 మధ్యలో జన్మించిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 20 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అర్హత లేదు. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేద్దాం. ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలి ఈ యొక్క ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు. సో, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి ఎంపీసీ ఉండాలి ఇంటర్మీడియట్‌లో. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 3 సంవత్సరాల డిగ్రీ ఏదైనా 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు, అంటే 4 సంవత్సరాల కోర్స్ చేసిన వాళ్ళు 60% మార్కులతో పాస్ అయినా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఏదైనా, బీటెక్ వాళ్ళైనా, ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఫ్లయింగ్ బ్రాంచ్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మాత్రం ఎంపీసీ చేసినటువంటి వాళ్ళు కావాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏరోనాటికల్ ఇంజినీర్ ఉద్యోగాలున్నాయి. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ అయి ఉండాలి, 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక మనకు ఇంజనీరింగ్ వచ్చేసరికి 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. మనకు ఏ విభాగంలో పాస్ అయితే వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కిందకు వస్తారని చెప్పేసి మనకు క్లియర్‌గా ఇచ్చారు. ఏ డిసిప్లిన్‌లో పాస్ అయినప్పటికీ మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మెకానికల్ విభాగంలో వచ్చేసరికి దీన్ని కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీలో ఉండాలి. మనకు బీటెక్ వచ్చేసరికి ఈ విభాగంలో ఏ విభాగంలో పాస్ అయినా మీరు ఈ యొక్క పైన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట.
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఈ విభాగంలో వచ్చేసరికి మనకు అడ్మినిస్ట్రేషన్ విభాగం, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగంలో ఉద్యోగాలని. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే 3 సంవత్సరాల డిగ్రీ ఇచ్చారు, మనకు క్లియర్గా 3 సంవత్సరాల డిగ్రీలని ఇచ్చారు. ఏ డిసిప్లిన్లో అంటే మనకు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. లాజిస్టిక్స్ వచ్చేసరికి దీనికి కూడా ఏదైనా డిగ్రీ బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ 3 సంవత్సరాల డిగ్రీనే అండి. మళ్ళీ బీటెక్ వాళ్ళు మేము అప్లై చేయొచ్చు అంటే నో ఛాన్స్ ఇది. కేవలం 3 సంవత్సరాల డిగ్రీ మాత్రమే ఈ యొక్క గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కూడా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ చేసినటువంటి వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక అకౌంట్స్ విభాగం వచ్చేసరికి ఈ యొక్క అకౌంట్స్ పర్టికులర్ అకౌంట్స్ విభాగంకి వచ్చేసరికి మాత్రం గ్రాడ్యుయేషన్ డిగ్రీ కామర్స్ విభాగంలో చేసినట్టు వాళ్ళు మాత్రం 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ బ్రాంచ్, ఈ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ దగ్గర మనకు ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మనకు వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్ ఏంటంటే వింగ్ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది ఎప్పటి వరకు ఎప్పుడు తీసుకున్నదై ఉండాలంటే 1 డిసెంబర్ 2017 తర్వాత కానీ ఆ రోజు కానీ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాల్సిందిగా వాళ్ళు కోరడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా మనకు ఇంటర్మీడియట్లో 60% మార్కులతో పాస్ కావాలి, ఎంపీసీ వాళ్ళు అయి ఉండాలి. మనకు డిగ్రీ వచ్చేసరికి 60% మార్కులతో పాస్ అయినా కానీ, బీఈ బీటెక్ 60% మార్కులతో పాస్ అయినా కానీ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళు 2 వెబ్సైట్లు ఇచ్చారు. ఆ 2 వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడకుండా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్, వెబ్సైట్స్ లింక్ 2 కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో ఎంత క్లియర్గా ఇచ్చారంటే అంత క్లియర్గా ఇచ్చారు మీకు. సో ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేయగానే ఏమొస్తుంది, మనకు ఎలా వెళ్ళాలి, ముందుకు ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ హియర్ దగ్గరికి క్లిక్ చేయాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ద్వారా అప్లై చేస్తున్నారా, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా అప్లై చేస్తున్నారా అని చెప్పేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఇవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఇక్కడ. మీ ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి నోటిఫికేషన్ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ, తర్వాత కోర్స్ ప్రిఫరెన్స్, సేవ్ అండ్ కంటిన్యూ, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, సేవ్ అండ్ కంటిన్యూ, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. మళ్ళీ తర్వాత వచ్చరికి ఎగ్జామ్ సిటీ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు. సో మీకు ఒక మెనూ వస్తుంది, ఆ మెనూ నుంచి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కేవలం ఏఎఫ్ క్యాట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎటువంటి పేమెంట్ ఉండదు అనమాట. ఓకేనా. ఏఎఫ్ క్యాట్ ద్వారా చేయాల్సినటువంటి వాళ్ళకి పేమెంట్ ఎంత ఉందో కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు ఉంటుందండి. ఓకేనా. ఈ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకు అవసరం లేదు. ఇక క్లియర్గా ఉంది చూడండి. మీకు ఒకసారి మీరు అప్లై చేసే వాళ్ళు ఒకసారి నా మాట వినండి. ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేయండి. 9వ పేజీ 10వ పేజీ మొత్తం చదువుకుంటే సో మీకు వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏమేమి ఎంటర్ చేయాలి, ఏమేమి ఎంటర్ చేయకూడదు అని చెప్పేసి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి చదువుకున్న తర్వాత అప్లై చేయండి. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు ఏఎఫ్ క్యాట్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎందుకని చెప్తున్నానంటే మనకు వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కానీ ఏమీ వెళ్ళదు. మనకు కేవలం ఒక 10% సీట్స్ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి వాళ్ళకు సీట్లు అనేది కేటాయించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు మనకు. సో మనకు ఏఎఫ్ క్యాట్ సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరికి ఏ విధంగా ఉంటుందని చూద్దాం. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, అదేవిధంగా నాన్ టెక్నికల్ వాళ్ళకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 2020 కావచ్చు, ఫిబ్రవరి 2020 22వ తారీఖు కావచ్చు, 23వ తారీఖు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు 2 టెస్టులు ఉంటాయండి. ఒకటి వచ్చేసరికేమో ఏఎఫ్ క్యాట్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అనేది అదే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సిలబస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఏఎఫ్ క్యాట్ అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కి వచ్చరికి జనరల్ అవేర్నెస్, వర్బల్ అబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ విభాగాలపైన మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందండి. 2 hours టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 300 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చరికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కలిసి మీకు 40 నిమిషాల టైంలోపు ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 50 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 150 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట.
సో, మనకు మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ కనుక ఇచ్చేస్తే మీకు 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్‌లో రాసుకోవాల్సి ఉంటుందనేది ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్. కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు బ్రీఫ్ సిలబస్ అంటే ఇంగ్లీష్‌కెళ్ళి ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి, జనరల్ అవేర్‌నెస్‌కెళ్ళి ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కెళ్ళి ఏమేం ప్రిపేర్ కావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా మీకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇలాగ మనం కాసేపు చూస్తే మనకు ఈ యొక్క లొకేషన్స్ గురించి ఇచ్చారు చూడండి. మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో, ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకిక్కడ. సో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ అయితే రాసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అండ్ ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ అంటే మనకి ఈ యొక్క రాత పరీక్ష అయిపోయిన తర్వాత మనకు ఏఎఫ్ఎస్‌బి అనే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందనమాట. సో, మధ్యలో మనకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 10 పుషప్స్, 3 చిన్ అప్స్ అనేది ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో భాగంగా మళ్ళా వాళ్ళు కండక్ట్ చేసే ఈ యొక్క అంశాలు చెప్పడం జరుగుతుంది మీకు. ఇంక మనకు ఏఎఫ్ఎస్‌బి ఇంటర్వ్యూ చూసుకుంటే స్టేజ్ 1, స్టేజ్ 2 మనకు ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకు మనకు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఏఎఫ్ఎస్‌బికి అంటే ఎయిర్ ఫోర్స్ మనకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా వాళ్ళు క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇది క్లియర్‌గా చెప్పకుండా ఇచ్చారు అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఒక 30 నిమిషాల వీడియో దాటుతుంది ఫ్రెండ్స్. అందుకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ తీసుకెళ్తున్నాను వీడియోని. ఇక ట్రైనింగ్ వచ్చేసరికి మనకు చూడండి, మనకు 2021 జనవరిలో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళకి 74 వీక్స్, తర్వాత గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళకు 52 వీక్స్ అనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మళ్ళీ కూడా ఫిజికల్ కండిషనింగ్ అనేది మంచిగా ఉండాలి. ట్రైనింగ్‌లో రన్నింగ్ ఉంటుంది, స్కిప్పింగ్, పుషప్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీకు ఇంకా చెప్పాల్సిన విషయం వచ్చేసరికి ఒక చిన్న లాస్ట్ ఫైనల్‌గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే స్టాండర్డ్స్, ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ గురించి వాళ్ళు ఇచ్చిన వివరాలు చెప్పేసి నేను వీడియో అనేది క్లోజ్ చేస్తాను. ఇక మనం చెప్పాల్సిన విషయాలన్నీ అయిపోయినాయి. సో, ఇక్కడ మనకు ఫ్లయింగ్ బ్రాంచ్‌కి వచ్చేసరికి ఎక్కువ తీసుకున్నారు. రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ అడుగుతున్నారు. 162.5 సెంటీమీటర్లు ఉండాలండి హైట్ వచ్చేసరికి మనకు. తర్వాత లెగ్ మన సిట్టింగ్ హైట్ వచ్చేసరికి 81.5 సెంటీమీటర్లు ఉండాలి. మాక్సిమం వచ్చేసరికేమో 96 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం అయితేనే 81.5 సెంటీమీటర్లు, మాక్సిమం 96 సెంటీమీటర్స్ అనమాట. లెగ్ లెంత్ వచ్చేసరికి 99 సెంటీమీటర్ మినిమం ఉండాలి. మాక్సిమం వచ్చేసరికి 120 సెంటీమీటర్ ఉండాలి. ఇది ఎవరికి ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకి చెప్తున్నాను, క్లియర్‌గా వినండి. థై లెంత్ వచ్చేసరికి 64 సెంటీమీటర్స్ అనేది మాక్సిమం ఇచ్చారు మనకిక్కడ. ఇక మనకు ఎవరైతే ఈ గ్రౌండ్ డ్యూటీకి ఉన్నారో వాళ్ళు 157.5 సెంటీమీటర్స్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక మిగతా వివరాలు మనకు చాలా ఇచ్చారండి. అంటే మన కిందకి వచ్చిన తర్వాత హైట్‌కి సంబంధించిన వెయిట్ ఎంత ఉండాలి అవన్నీ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి ఇవి. సో, ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. నన్ను ఫాలో కండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ఉంటాయి. నోటిఫికేషన్, వెబ్సైట్స్ లింక్స్ ఉంటాయి. నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.